ఈ వారం రాశిఫలాలు 2 నవంబర్ 2025 నుండి 8 నవంబర్ 2025 వరకు. మేషం నుండి మీనం వరకు. వృత్తి, ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం మరియు శుభ సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. మేష రాశి. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. గ్రహబలం బాగా యోగదాయకంగా ఉంది. బాగా ఆదాయ లాభాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చాలా వరకు చక్కబెడతారు. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామి కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు. చదువుల్లో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు, అవివాహితులకు 1-2 శుభవార్తలు అందుతాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికం, ఖర్చులు ఉన్నా ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రేమ, సంబంధాలలో కొత్త ఉత్సాహం ఉంటుంది. ఒంటరి వారికి కొత్త పరిచయం. ఆరోగ్యం, శరీరానికి విశ్రాంతి ఇవ్వండి. తగినంత నీరు తాగండి. శుభ రంగు ఎరుపు. శుభదినం బుధవారం. మోటివేషన్, సాహసమే మీ బలం. ఆ బలంతో ముందుకు సాగండి. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ధన, లాభ స్థానాలు బాగా పటిష్టంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్మును, రాదనుకున్న సొమ్మును గట్టి ప్రయత్నంతో రాబట్టుకుంటారు. అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. కానీ అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎక్కువగా మీపై ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, పనిలో స్థిరత్వం వస్తుంది. కానీ సహనంతో వ్యవహరించండి. ఆర్థికం, పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. ప్రేమ, కుటుంబ సమయాన్ని ఆస్వాదించండి. అపార్థాలను నివారించండి. ఆరోగ్యం, తలనొప్పులు తలెత్తవచ్చు. విశ్రాంతి అవసరం. శుభ రంగు ఆకుపచ్చ. శుభదినం శుక్రవారం. మోటివేషన్, నెమ్మదిగా వెళ్లినా పర్వాలేదు, ఆగకండి. మిథున రాశి. మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ధన స్థానంలో ఉచ్చ గురువు సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే రాశ్యాధిపతి బుధుడి షష్ఠ స్థితి వల్ల అనవసర ఖర్చులకు, అనుకోని ఖర్చులకు బాగా అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలను కూడా చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా బలం పుంజుకుంటాయి. వ్యక్తిగత సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల ఇతరులకు ఇతోధికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు చదువు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకుపోతారు. వృత్తి, కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ఆర్థికం, లాభదాయకమైన వారమిది. ప్రేమ జీవితంలో మధుర క్షణాలు. ఆరోగ్యం, చురుకుదనం పెంచుకోండి. లైట్ ఎక్సర్సైజ్ మంచిది. శుభ రంగు పసుపు. శుభదినం గురువారం. మోటివేషన్, మీ మాటలో మాయ ఉంది. దానిని మంచికి వాడండి. కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష. ఈ రాశిలో గురువు ఉచ్చపట్టడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి విజయాలు సాధిస్తారు.
ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి ఒత్తిడి తగ్గుతుంది. సహచరుల సహకారం లభిస్తుంది. ఆర్థికం గత పెట్టుబడులు లాభం ఇస్తాయి. ప్రేమ భావోద్వేగ పరంగా బలపడతారు. ఆరోగ్యం మానసిక ప్రశాంతతకు ధ్యానం ఉపయోగపడుతుంది. శుభ రంగు తెలుపు. శుభదినం సోమవారం. మోటివేషన్ హృదయం నమ్మితే మార్గం తానే ఏర్పడుతుంది. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. రాశ్యాధిపతి రవి నీచ స్థితి వల్ల ఉద్యోగంలో ప్రాబల్యం బాగా తగ్గే అవకాశం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో లావాదేవీలు పెట్టుకోకపోవడం, ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. ఇంటా బయట ఆశించిన అనుకూలతలుంటాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు పాక్షికంగా నెరవేరుతాయి. కొద్దిపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడతారు. కీలక వ్యవహారాలు శ్రమ మీద పూర్తవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి ఇబ్బందులు పడడం జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి నాయకత్వ గుణం మెరుగవుతుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం. ఆర్థికం లాభాలు సాధ్యమే, కానీ ఖర్చులు జాగ్రత్తగా చేయండి. ప్రేమలో గర్వం తగ్గిస్తే సమతుల్యం వస్తుంది. ఆరోగ్యం వ్యాయామం కొనసాగించండి. శుభ రంగు బంగారు. శుభదినం ఆదివారం. మోటివేషన్ మీ కాంతిని దాచవద్దు, అది ఇతరులను ప్రేరేపిస్తుంది. కన్య రాశి ఉత్తర 2, 3, 4 హస్త చిత్త 1, 2 పాదాలు. ఈ రాశికి లాభస్థానంలో గురువు ఉచ్చపట్టడం, ధన స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆర్థికంగా బలం పెరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉత్సాహవంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. 1, 2 ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాలు బాగా హ్యాపీగా సాగిపోతాయి. వృత్తి ఫలితాలు క్రమంగా వస్తాయి. నిపుణత మీ బలం. ఆర్థికం జాగ్రత్తగా ఖర్చు చేస్తే సురక్షితం. ప్రేమ సున్నితమైన సంభాషణలు బంధాలను బలపరుస్తాయి. ఆరోగ్యం డైట్ నియంత్రించండి. చల్లటి ఆహారం తగ్గించండి. శుభ రంగు నీలం. శుభదినం బుధవారం. మోటివేషన్ ప్రతి చిన్న అడుగు పెద్ద మార్పుకి దారి తీస్తుంది. తుల రాశి చిత్త 3, 4 స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశిలో రాశినాథుడు శుక్రుడి సంచారం, దశమ స్థానంలో గురువు ఉచ్చపట్టడం వంటి కారణాల వల్ల వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతికి బాగా అవకాశం ఉంది. కొత్త లక్ష్యాలు కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యాపారాల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త భాగస్వామ్యం శుభం. ఆర్థికం సంతులిత ఆర్థిక పరిస్థితి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. పాత తగాదాలు ముగుస్తాయి. ఆరోగ్యం సౌకర్యవంతమైన నిద్ర తీసుకోండి. శుభ రంగు గులాబీ. శుభదినం శుక్రవారం. మోటివేషన్ సమతుల్యతే మీ శక్తి. వృశ్చిక రాశి విశాఖ 4, అనురాధ జ్యేష్ఠ. ఈ రాశిలో రాశ్యాధిపతి కుజుడి సంచారం, భాగ్యస్థానంలో గురువు ఉచ్చలో ఉండడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సమర్థమైన పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రులకు ఎంతో సహాయంగా ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు చేస్తారు. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, గుప్త శక్తి వెలుగులోకి వస్తుంది. కృషికి ఫలితం. ఆర్థికం, అనూహ్య లాభాలు. ప్రేమ, బంధం లోతుగా మారుతుంది. ఆరోగ్యం, శరీరంలో నీరసం తగ్గించుకోండి. శుభ రంగు నల్ల. శుభదినం మంగళవారం. మోటివేషన్, గాఢతే మీ బలం, దానిని ప్రేమతో మార్చండి. ధనుస్సు రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 1వ పాదం. రాస్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఆర్థికంగా, కెరీర్ పరంగా ఉచ్చులోకి రావడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పదోన్నతి కలిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా, లాభసాటిగా సాగిపోతాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల్ని చాలా వరకు పరిష్కరించుకుంటారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. పరిచయస్తుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృత్తి, కొత్త ఆలోచనలు అద్భుతంగా ఫలిస్తాయి. ఆర్థికం, ప్రయాణాలకు ఖర్చు కానీ ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ, అనూహ్య ఆనందం వస్తుంది. ఆరోగ్యం, సూర్యకాంతి, శ్వాసాభ్యాసం అవసరం. శుభ రంగు నారింజ. శుభదినం గురువారం. ఇన్స్పిరేషన్, సాహసమే మీ దారితీసే దీపం. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2వ పాదాలు. ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం, దశమంలో శుక్రుడు, లాభస్థానంలో కుజుడి సంచారం వల్ల అటు ఉద్యోగ జీవితంలోనూ ఇటు కుటుంబ జీవితంలోనూ కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయ ప్రయత్నాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు అందివస్తాయి. వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. కుటుంబపరంగా పురోగతి చెందడం జరుగుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, సాఫీగా సాగిపోతాయి. వృత్తి, క్రమశిక్షణతో ఉన్నవారికి విజయం ఖాయం. ఆర్థికం, ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రేమ, సహనం మరియు నిబద్ధతతో బంధం బలపడుతుంది. ఆరోగ్యం, నడక లేదా యోగా మేలు చేస్తుంది. శుభ రంగు గోధుమ. శుభదినం శనివారం. వృత్తి, క్రమశిక్షణతో ఉన్నవారికి విజయం ఖాయం. ఆర్థికం, ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రేమ, సహనం మరియు నిబద్ధతతో బంధం బలపడుతుంది. ఆరోగ్యం, నడక లేదా యోగా మేలు చేస్తుంది. శుభ రంగు గోధుమ. శుభదినం శనివారం. మోటివేషన్, ప్రతి కష్టానికి చివర విజయమే ఉంటుంది. కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశికి ప్రస్తుతం భాగ్యస్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో కుజుడి సంచారం వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి అనుకూలతలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుందని పరిస్థితి ఏర్పడుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులకు పర్వాలేదు. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, టీం వర్క్ లో మిమ్మల్ని గుర్తిస్తారు. ఆర్థికం, కొత్త ప్రణాళికలపై దృష్టి పెట్టండి. ప్రేమ, స్నేహం ప్రేమగా మారే అవకాశం. ఆరోగ్యం, మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. శుభ రంగు ఆకాశ నీలం. శుభదినం సోమవారం.
మోటివేషన్, వేరుగా ఆలోచించడం మీ గిఫ్ట్, దాన్ని గర్వంగా ధరించండి. మీన రాశి, పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి రాశ్యాధిపతి గురువు ఉచ్చపట్టడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం, అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం వంటివి జరుగుతాయి. ఎదురు చూస్తున్న శుభ వింటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను పనితీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులు, సన్నిహితులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, కలలు నిజమవ్వడానికి ఇది మంచి సమయం. ఆర్థికం, సృజనాత్మక పనుల ద్వారా లాభం. ప్రేమ, హృదయానికి దగ్గరైన వ్యక్తి సహకారం. ఆరోగ్యం, నీరసంగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. శుభరంగు సముద్ర నీలం. శుభదినం బుధవారం. మోటివేషన్, భావనలతో కాదు, నమ్మకంతో ముందుకు సాగండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.